మా వ్యాపారాలు ఇవాళ 10% ఉన్న వ్యాపారాలు 80%కి వస్తాయని చెప్పేసి చేనేత వృత్తులు వల్ల చేనేత వస్త్రాలు సేలు పెరిగిందని చెప్పేసి మేము ప్రధానంగా నమ్ముతున్నాము. ఎందుకంటే వాటి వరకు చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ ఈ ప్రాంతంలో ఎవరు లేరండి. మాకు ఇది పవన్ కళ్యాణ్ గారు దీనికి చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఇవ్వడం అంటే ఆయన ఉచితంగా ఆలోచన. మీరు ఒక నాగార్జున గారు కానీ ఇంకొకరు కానీ చూసుకుంటే కళ్యాణ్ జోడి గాడి తీసుకుంటే 5 కోట్లు 10 కోట్లు తీసుకున్నారు. అదేవిధంగా ఏ రూపాయి ఆశించుకోకుండా ఈ చేనేత వస్త్రాలు జాతి సంపద, దీన్ని వదులుకోకూడదని కేవలం ఒక ముఖ్య ఉద్దేశంతో మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా చేనేత కులాల కోసం, మా చేనేత వస్త్రాల కోసం ఆయన చేసే కృషి, దీనివల్ల మాకు వ్యాపారాలు డెవలప్ అవుతాయి. చేనేత వస్త్రాలకి వేయించుకునే వారికి వస్త్రాలు సేల్ ఎక్కువ పెరిగితే ఇక్కడ వ్యాపారాలు పెరుగుతాయి, రూపాయి పెరిగితే. మీరు చెప్పండి, చేనేత రంగానికి ప్రోత్సహిస్తాం, నేత బజార్లు ఏర్పాటు చేస్తాం, అలాగే రుణమాఫీని కూడా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ దీక్ష చేపడుతున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలి? అయితే అండి, ఇది ప్రకటన చేసిన తర్వాత చెప్పిన మాటలే కానీ గతంలో రాలేదు. అత ప్రాచీనమైనటువంటి చేనేత కళకి కళ అయితే మిగిలిందే కానీ చేనేత కార్మికుడికి ఎటువంటి సౌలభ్యం లేదు, అటు ఎటువంటి ఉపయోగకరం లేదు. చేనేత కార్మికుడి యొక్క జీవన శైలి పెరగాలనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని మా వాళ్ళు కలవటం, ఆయన గారు దీని మీద స్పందించి చేనేత కార్మికులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారా, బట్టనేసే వాళ్ళకి తినడానికి లేదా అనే ఒక దీక్షమైన ఆలోచనతో ఆయన రావడం జరుగుతుంది. ఆయన వచ్చిన తర్వాతే ఇవన్నీ వచ్చినాయే తప్పించి ఇంతకుముందు ఏ కార్మికుడికి పట్టించుకోలేదు. ఇంకొకటి ఏంటంటే, కార్మికుడికి ఎక్కడా కూడా లోన్లు లేవు, తక్కువ ఇస్తారు, ఏది ఇచ్చినా సొసైటీలకు ఇస్తారు. ఆ సొసైటీలు కార్మికుల్లో ఉండరు. అయితే ఈసారి మేము అనేది ఏంటంటే కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేస్తే దాని ద్వారా కార్మికుడికి ఉపయోగం ఉంటుంది అనేది బలమైన విశ్వాసం మాది. కార్మికుడికి బాగుండాలి అంటే సొసైటీ ఈసారి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది బలమైన. మీరు చెప్పండి, చేనేత రంగానికి పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపడం ద్వారా ఎటువంటి ఉపయోగం ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు? ఈ సంఘీభావం తెలపడం ద్వారా, పవన్ కళ్యాణ్ ఈ సంఘీభావం తెలపడం ద్వారా చేనేత రంగానికి ఎటువంటి ప్రోత్సాహం వస్తుందని చెప్పి అనుకుంటున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బ్రాండ్ అంబాసిడర్ ఉంటాయని చెప్పి స్వచ్ఛందంగా ప్రకటించడం వల్ల అదేంటంటే ఎలాంటి కంపెనీల వాళ్ళు కానీ ఇప్పుడు జ్యువెలరీ షాపులు కళ్యాణ్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి, వాళ్ళందరూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకోవాలి. అలాంటిది చేనేత వ్యవస్థకి ఆయన ఉచితంగా ప్రచారం చేస్తారన్నారు. దాని ద్వారా కొత్త కొత్త డిజైన్స్ కూడా ఆయన ధరించి మన ప్రచారంలో పాల్గొంటారు. దానివల్ల చేనేత కార్మికులు బట్ట సేల్స్ పెరిగిద్ది, ఇతర దేశాల వాళ్ళు కూడా చేనేతను ఎందుకు వాడాలని కలిగిద్దని, దాని ద్వారా కార్మికులు ఒక ఉపాధి